మాకు ఓట్లేసి గెలిపించాము. ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క సాధారణ సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో 5 రోజుల క్రితం ఎజెండా కాపీ ఇచ్చిండ్రు. అందులో కేవలం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు సంబంధించినటువంటి డివిజన్లకే ఫండ్ కేటాయించుకుండ్రు. కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి స్పెషల్ ఫండ్ ఏదైతే వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఇచ్చారని చెప్పి తెచ్చుకున్నారో అప్పుడు కేవలం వాళ్ళకే పెట్టుకున్నారు. ఈ రోజున ఆ ఫండ్ సరిపోవట్లేదని చెప్పి బోడుప్పల్ యొక్క సాధారణ నిధుల నుంచి మళ్ళీ 10 లక్షలు కేవలము కార్పొరేటర్లు అయినటువంటి కాంగ్రెస్ కార్పొరేటర్లు అయినటువంటి డివిజన్లకే కేటాయించుకున్నారు. ఈ విషయమై 3-4 రోజుల క్రితమే నేను మేయర్ గారిని కలిసిన. మరి మేయర్ గారు ఇప్పుడు ఉన్నటువంటి 28 డివిజన్ల ప్రజలందరూ కూడా బోడుప్పల్ మున్సిపాలిటీకి ట్యాక్స్ కడుతున్నారు. ప్రతి ఒక్క కాలనీలో కూడా కమ్యూనిటీ హాల్ అవసరం ఉంటుంది. మీరు కేవలము ఏదైతే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి కార్పొరేటర్లు ఉన్నారో, ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారో 22 మంది మాత్రమే, వాళ్ళకు మాత్రమే మీరు ఈ యొక్క 10 లక్షలు కేటాయించడం సాధారణ నుంచి అనేది అన్యాయం. మేము కూడా ప్రజలతో ఎన్నుకోబడినాం. మీరు ప్రజలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయాలి కానీ రాజకీయాలు చేస్తూ ప్రతిపక్షాలను ఏదో కించపరచాలనే ఉద్దేశంతో చేసినట్టయితే మీకు గత ప్రభుత్వానికి తేడా ఏముందో మీరు కూడా ఆలోచన చేయాలి. మీరు మేయర్ కాకముందు ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నారో మనం ఎప్పుడు అనుకునే వాళ్ళం, ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి మల్లారెడ్డి దగ్గర కూర్చొని వాళ్ళకు నచ్చిన విధంగా ఎజెండా ప్రిపేర్ చేస్తున్నారు, మనకు అన్యాయం జరుగుతుందని మనం అనుకునే వాళ్ళం. మరి ఈ రోజున మీరు మేయర్ కుర్చీ ఎక్కిన తర్వాత మాకు అన్యాయం జరుగుతుంది కదా, మరి మీరు ఎందుకు ఆలోచించలేకపోయారని నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజున మేము ప్రశ్నించినందుకు ఎజెండా నచ్చకపోతే మీరు సమావేశాల నుంచి వెళ్ళిపోండి అని చెప్పి మీరు అన్నారు. వెళ్ళిపోమనడానికి మీకు ఏ అధికారం ఉందని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజున ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మేము మా యొక్క డివిజన్ అభివృద్ధి పనులు కూడా మేము చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. మీరు కూడా బోడుప్పల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్ మీద దృష్టి సారించాలి. మీరు ఇటువంటి రాజకీయాలు చేస్తూ కేవలం కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా ఒక పార్టీని నడుపుతున్నట్టు ఈ యొక్క కౌన్సిల్ని నడిపితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. కేవలం మనం 4 నెలలు ఉన్నది మనకు. ఈ యొక్క 4 నెలల సమయంలో మనము అవసరమైనంత అభివృద్ధి చేసిపోతేనే ప్రజలు కూడా మనల్ని గుర్తిస్తారు. ఈ రోజు నా అంటే మీ యొక్క కార్పొరేటర్లు మా రేవంత్ రెడ్డి ఇచ్చిండు, మా ముఖ్యమంత్రి ఇచ్చిండు ఫండ్ అంటారు. ఏమనంటే మేము జీఎస్టీలు సిజిఎస్టీలు కడతలే, మా సెంట్రల్ కంటారు. మరి ఈ రోజున మీరు రేవంత్ రెడ్డి గారు ఫండ్ ఇస్తే కేవలం మీ డివిజన్లకే పెట్టమని చెప్పి ఏమైనా లేఖ రాసిచ్చిందా? కలెక్టర్ నుంచి అప్రూవల్ వచ్చిందా? దాంట్లో కలెక్టర్ కేవలం మీ కాంగ్రెస్ పార్టీ డివిజన్లకే పెట్టుకోమని చెప్పి ఏమైనా కలెక్టర్ అప్రూవల్ ఇచ్చిందా? మరి ఈ రోజున నేను ప్రశ్నిస్తున్నా, మీకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తే మీరే పెట్టుకోవాలనుకుంటే 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కమిషన్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కదా, మరి నేను ప్రశ్నించలేకనా కేవలం నా ఒక్కరికే పెట్టమని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అట్లా కాదు కదా, పార్టీల పేర్లు తీసుకొచ్చి రాజకీయాలు చేసుడు బంద్ చేయరు.
మీరు ఏ రోజైతే పార్టీలని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులను కేవలం మీకు కేటాయిస్తారో ఆ రోజు మీ ప్రజల చేత ఓడిపోయినట్టే. ఈ రోజున మా డివిజన్లలో కూడా మేము కొట్లాడితేనే మీరు మాకు ఫండ్ కేటాయిస్తున్నారంటే మీకు ఆలోచన లేదా? అందరికి సమానమైన సమాన న్యాయం చేయాలనే ఒక ఆలోచన మీకు లేదా? ఇంతేకాదు, మీరు పెట్టినటువంటి డ్రైనేజీలు, రోడ్లు, మీరు తీర్మానంలో ఎజెండా కాపీలో కేవలం 10 కోట్లు తీర్మానం చేస్తున్నాము, ఈ యొక్క అభివృద్ధి పనులు రేపు పొద్దున కార్పొరేటర్ల యొక్క లెటర్ల పైన మేము కేటాయిస్తామని చెప్పారు. ఆ 10 కోట్లకి వివరాలు ఇవ్వమని అడిగితే ఈ రోజున సమావేశంలో అప్పటికప్పుడు రాసుకొని తీసుకొచ్చారు. అందులో కూడా కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డివిజన్లు మాత్రమే ఉన్నాయి. మరి ఆ విషయం మేము అడిగినప్పుడు మీకు ఎక్కడైతే ఏమాత్రం కూడా అభివృద్ధి జరగలేదో ఆ పని చేయమని చెప్పారు. మరి ఇప్పుడు మీరు ఎజెండా కాపీలో పెట్టినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో, వేసిన రోడ్లని వేసి మళ్ళీ తీసి వేయడం, వేసిన డ్రైనేజీని తీసి మళ్ళీ వేయడం, అంటే ఈ పనులను చూస్తుంటే ప్రజలు ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకుంటారా? అవసరం ఉన్న చోట ఫండును వాడుకోవాలి, అవసరం లేని చోట వాడుకొని ఏదో వేరే ఒక ఉద్దేశంతో వాడుకోవద్దు అనే ఒక డిమాండ్ నేను బీజేపీ పార్టీ నుంచి చేస్తున్నా. కావున మేయర్ గారు, ఇది ఒక చివరిగా చెప్తున్నాను మీకు, సమాన న్యాయమే కాకుండా పార్టీలకు అతీతంగా అందరికీ పనిచేసే విధంగా మీరు ఉంటారని తెలియజేస్తూ ముగిస్తున్నాను.